Subscribe SS Bhushan. Hi, welcome to SS Bhushan's channel. I am SS Bhushan. తెలుగు వీక్షకులందరికీ నమస్కారములు. నా మొదటి వీడియోలో గ్రామర్ 1 అనేటువంటి వీడియోలో మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ గురించి నేర్చుకున్నాం. ఆ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లో వెర్బ్ ఫామ్ గురించి నేర్చుకున్నాం. ఇప్పుడు ఆ వెర్బ్ ఫామ్ గురించి డీటెయిల్డ్ గా నేర్చుకుందాం. What is meant by a verb? In Latin, a verb means a word. Verb means a word. It is not verbo. The R must be silent after the vowel E. Not only E, after any vowel. So, it is not verb. Verb. A verb means a word. Means an important word in a sentence. ఒక వాక్యములో వెర్బ్ అనేది ఒక కీలకమైనటువంటిది అని అక్కడ చెప్పటం. ఇక్కడ కూడా ఈ వెర్బ్ ఫార్మ్స్ ని మనం ముఖ్యంగా రెండు రకాలుగా విడదీసుకోవచ్చండి. ఒకటి మెయిన్ వర్బ్స్, రెండు ఆక్సిలరీ వర్బ్స్. మెయిన్ వర్బ్స్ ఆర్ ఆల్సో కాల్డ్ యాజ్ లెక్సికల్, ఫుల్, ఆర్డినరీ వర్బ్స్. మెయిన్ వర్బ్స్ ని ఇలా కూడా పిలుస్తారండి. లెక్సికల్ అంటే రిలేటెడ్ టు డిక్షనరీ సంబంధిత పదాలు అని అర్థం. అదే విధంగా ఆక్సిలరీ వర్బ్స్ అని అంటే హెల్పింగ్ వర్బ్స్ అని కూడా అంటారు. The name auxiliary means giving or lending support to the main verb. ఎవరికి హెల్ప్ చేస్తున్నారు? మెయిన్ వర్బ్ కి హెల్ప్ చేస్తున్నారు. కనుక వీటిని ఆక్సిలరీ వర్బ్స్ లేదా హెల్పింగ్ వర్బ్స్ అని కూడా అంటారు. ఇవి సర్వసాధారణంగా వాడినటువంటి పదజాలమే. ఇక వీటి విషయానికి వచ్చినట్లయితే చాలా మంది ఇంగ్లీష్ టీచర్స్ లేదా గ్రామేరియన్స్, వ్యాకరణ నిపుణులు ఇలా లెక్సికల్, ఫుల్, ఆర్డినరీ అని ఇలా పేర్లు పెట్టుకున్నప్పటికీ కూడాను యూనివర్సల్ యాక్సెప్టెన్స్ లేదా అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి పదజాలం అయితే మెయిన్ వర్బ్స్ అని అంటారండి. ఇప్పుడు ఆ మెయిన్ వర్బ్స్ అన్నటువంటివి ఎన్ని రకాలుగా సాధారణంగా మనం చెప్పుకుంటాం అంటే ఒక వెర్బ్ ఫామ్ కి ఎన్ని రూపాలు ఉంటాయి? 3 forms. V1, V2, V3 or present tense, past tense, past participle. Okay. Or the other way of expressing them are V1, verb form 1, verb form 2 and verb form 3. And there are other grammarians or English teachers who add another form to it, that is V1 plus inform or inform of verb. Okay, nothing wrong, no world war happens. ఏ ప్రపంచ యుద్ధం ఏమైపోదండి, సరే పెట్టుకోనివ్వండి, మంచిదే. మనకి క్లాసిఫికేషన్ గుర్తుంచుకోవడం ముఖ్యం కాదు, దాని వాడుక కూడా మనకి ముఖ్యం. ఇప్పుడు ఈ వెర్బ్ ఫార్మ్స్ ఒకసారి పరిశీలిద్దాం. బిగిన్, బిగాన్, బిగన్. చూస్, చోజ్, చోజన్. డ్రింక్, డ్రాంక్, డ్రంక్. ఈట్, ఏట్, ఈటెన్. బ్రింగ్, బ్రాట్, బ్రాట్. క్యాచ్, కాట్, కాట్. డిగ్, డగ్, డగ్. ఫైండ్, ఫౌండ్, ఫౌండ్. Burst, burst, burst. Cost, cost, cost. Cut, cut, cut. Put, put, put. ఇప్పుడు ఈ మొదటి 1 up to this trending line 1 2 3 ఈ మొదటి 3 రకాలని కనుక మనం ఒక్కసారి అబ్జర్వ్ చేసినట్లయితే మనకి ఏం తెలుస్తుందనంటే ఇవన్నీ కూడాను ఒక రకముగా వాటి తాలూకా ప్రెసెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, పాస్ట్ పార్టిసిపల్ ఏర్పడ్డాయి. బిగిన్, బిగాన్, బిగన్. టోటలీ ద 3 words are different. Choose, chose, chosen. Totally different. Next, coming to the second category of the verb forms. Bring, brought, brought. So totally different. That is the first one. Next, bring, brought, brought. Catch, caught, caught. Any
two verb forms. I mean V2 and V3. So any two are different. Next one, burst, burst, burst. All the three forms are alike. అన్నీ కూడా మూడు ఒకే రకంగా ఉన్నాయి. ఇక్కడ పూర్తిగా డిఫరెంట్ గా ఉన్నాయి. ఇక్కడ అంటే ఇవన్నీ కూడా డిఫరెంట్ గా ఉన్నాయి. ఇక్కడ ఇవన్నీ కూడాను ఏ రెండైనా సరే ఒకేలా ఉన్నాయి. ఇక్కడికి వచ్చేటప్పటికి మూడు ఒకేలా ఉన్నాయి. ఇప్పుడు నెక్స్ట్ కేటగిరీకి వెళ్దామండి. ఏంటంటే వాక్, 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 బిలీవ్, బిలీవ్, బిలీవ్. ఇలాంటి వెబ్ ఫార్మ్స్ ని మనం పరిశీలించినట్లయితే మనకి అర్థమైనటువంటిది ఏంటంటే డి ఆర్ ఈడి అన్నటువంటిది ఇక్కడ మనకి చివరిలో వచ్చింది. అలానే ఈ వెబ్ ఫామ్ లో కూడా చూసినట్లయితే డి ఆర్ ఈడి అన్నటువంటిది మనకి వెబ్ ఫామ్ లో వచ్చింది. వాక్, వాక్, వాక్ అనేటప్పుడు రూట్ వర్బ్ అయినటువంటి వాక్ కి ఈడి అన్నటువంటిది చేర్చాం. బిలీవ్ అనే రూట్ వర్బ్ ఫామ్ కి బిలీవ్డ్ అన్నటువంటిది చేర్చాం. సో వీక్ ఫార్మ్ ఆఫ్ ఇంతకీ వీటికి ఉన్నటువంటి పేరు ఏంటంటే వీక్ వర్బ్స్ అని అంటారు, లేదా రెగ్యులర్ వర్బ్స్ అని అంటారు. పైన ఉన్నటువంటి వాటికి ఇర్రెగ్యులర్ వర్బ్ ఫార్మ్స్ ఆర్ స్ట్రాంగ్ వర్బ్ ఫార్మ్స్ అని అంటారు. ఇప్పుడు ఈ మూడు రకాలకి కూడా ఇర్రెగ్యులర్ ఆర్ స్ట్రాంగ్ వర్బ్స్, వీటికి మాత్రం వీక్ వర్బ్స్ ఆర్ రెగ్యులర్ ఫార్మ్స్ అని అంటారు. డి, ఈడి, టీతో కూడాను అని కొంతమంది గ్రామేరియన్స్ కూడా చెప్పడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ స్పెండ్, స్పెంట్, స్పెంట్, లెండ్, లెంట్, లెంట్. అలా టీ వచ్చినవి కూడాను వీక్ ఫార్మ్ ఆఫ్ వర్బ్స్ ఆర్ రెగ్యులర్ ఫార్మ్ ఆఫ్ వర్బ్స్ కేటగిరీలో పెడుతూ ఉంటారు. ఓకే, సో ఇవి మనకి ప్రధానంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే వర్బ్స్ నేర్చుకునేటప్పుడు దే ఆర్ మెయిన్లీ డివైడెడ్ ఇంటూ టూ కేటగిరీస్, మెయిన్ వర్బ్స్ అండ్ ఆక్సిలరీ వర్బ్స్. మెయిన్ వర్బ్స్ లో ఉన్నటువంటి ఈ రూపాల గురించి మనం చెప్పుకున్నాం. V1, V2, V3 అని. V4 అనేటువంటి ఇన్ ఫార్మ్, బిగిన్, బిగాన్, బిగన్, బిగినింగ్, చూస్, చోజ్, చోజెన్, చూజింగ్ అన్నటువంటిది మనం గుర్తుంటే సరిపోతుంది. నెక్స్ట్ కమింగ్ టు the auxiliary verbs or helping verbs. The name auxiliary means giving support to or helping to అని చెప్పాను ఇప్పుడే. ఎవరికి సపోర్ట్ చేస్తాయి? whom do they support? They support the helping main verbs. For example, in this sentence, I am doing my work. I am doing my work. In this sentence, actually, do or doing is the main verb. I can't say I doing my work. It is an erroneous expression. I shouldn't say like that. So, I am doing my work. This is called the main verb, and to this main verb, a helping verb is added. That is am. In the same manner, he is playing football. Playing is called the main verb and is called the helping verb or auxiliary verb, which helps the main verb to give complete meaning. ఈ మెయిన్ వర్బ్ కి ప్రధానంగా ఒక పరిపూర్ణమైనటువంటి అర్థాన్ని ఇవ్వడానికై అది ఉపయోగపడుతుంది. ఈజ్ అని కానీ, ఇక్కడ యామ్ అని కానీ, లేదా దే ఆర్ ప్లేయింగ్ క్రికెట్ అనేటప్పుడు ఆర్ అని కానీ. ఇప్పుడు అదే విషయాన్ని మనం ఇలా చెప్పుకుందాం. హీ ఈజ్ ఏ పండు ఈజ్ ఏ బాయ్ అని చెప్పేటప్పుడు ఈజ్ దేర్ ఎ మెయిన్ వర్బ్ ఇన్ దిస్ సెంటెన్స్? నో. The verb form is only. Here
it plays the role of the main verb. అంటే ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మెయిన్ వర్బ్ ఆక్సిలరీ వర్బ్స్ లేదా ఈ ప్రైమరీ ఆక్సిలరీస్ అన్నటువంటివి మెయిన్ వర్బ్ పాత్ర పోషిస్తుంటాయి, ఆక్సిలరీ వర్బ్ యొక్క పాత్ర కూడాను పోషిస్తుంటాయి. ఈ సెంటెన్సెస్ మనకి ఎగ్జాంపుల్ గా పండు ఈజ్ ఏ బాయ్, గుండు ఈజ్ ఏ గర్ల్ అని చెప్పేటప్పుడు దిస్ ఈజ్ కాల్డ్ ద మెయిన్ వర్బ్ ఇన్ దిస్ సెంటెన్స్. బట్ వేరస్ కమింగ్ టు దిస్ సెంటెన్స్ he is playing cricket, playing is called the main verb, is called the helping verb. Okay, now coming to the other forms. So these primary auxiliaries are again divided into are put into some heads like be forms, do forms, have forms. Under the be forms అనే కేటగిరీ కిందను am, is, are, was, were, been, do, does, did, done, doing, have, has, having, had to అని సులభంగా అర్థం అవడానికి మనం ఇలా క్లాసిఫికేషన్ అనేది పెట్టుకుంటాం. ఇవన్నీ కలిపి ప్రైమరీ ఆక్సిలరీస్. ఇవి మెయిన్ వెర్బ్ పాత్ర పోషిస్తుంటాయి, హెల్పింగ్ వెర్బ్ గా కూడాను పోషిస్తుంటాయి. కమింగ్ టు మోడల్ ఆక్సిలరీస్. మోడల్ ఆక్సిలరీస్ can't stand on their own. They must be used along with a main verb. For example, can you write a letter for me? Can you write a letter for me? In this sentence, if I omit this write, can you a letter for me? Is there any meaning in that sentence? Can you post a letter for me? Can you write a letter? You have to put some main verb there only in order to give a meaning to this modal auxiliary. So modal auxiliaries are pure helping verbs. They can't stand independently like these primary auxiliaries. Primary auxiliaries like tanantala taanu avi nilabadalevanti. So in the same manner, anyone, shall I to the market? Is there any meaning in this sentence? No. Shall I go to the market? Shall I leave the class? In the same manner, there are coming to this one modal auxiliaries. May and might also must be written. I think I forgot. May and might also must be mentioned. So, what is the use of these auxiliaries? Auxiliaries actually help the main verbs. Okay? Now coming to just recapitulation. Verbs are divided mainly into two types: main verbs and auxiliary verbs. Main verbs are also called as lexical, full and ordinary verbs. అలానే వీటిని ఏమంటారు? ప్రైమరీ ఆక్సిలరీస్, మోడల్ ఆక్సిలరీ వర్బ్స్ ని హెల్పింగ్ వర్బ్స్ అని కూడా అంటారు. వీటిని మోడల్ ఆక్సిలరీస్, ప్రైమరీ ఆక్సిలరీస్ గా కూడా మనం డివైడ్ చేసుకున్నాం. మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే సాధారణంగా మన యూపీఎస్సీ మొదలుకొని స్టాఫ్ సెలక్షన్ కావచ్చు, ఎన్డీఏ కావచ్చు, కంబైన్డ్ డిఫెన్స్ సర్వీసెస్ కావచ్చు, లేదా మరి ఏదైనా సరే ఎగ్జామ్ దేనికైనా సరే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ కి ఈ డీటెయిల్స్ ఎవరు అడగండి. ఇది ఏదో నా తృప్తి కోసం నేను చెప్తున్నాను, నా ఆనందం కోసం నేను చెప్తున్నాను లోతుగా. మనకు కావాల్సింది ఏంటంటే వెర్బ్ యొక్క యూసేజ్ అక్కడ అడుగుతారు. నెక్స్ట్ అవి కూడా నా ఎక్సర్సైజ్ కూడా చేస్తుంటాను. అయితే ఎవరు అడుగుతారని అంటే పీజీటీ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్స్ ఇన్ ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్ సబ్జెక్ట్ చెప్పవలసి వచ్చేటప్పుడు ఆ మెథడాలజీలో అడుగుతారు. టీజీటీ ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్స్, నవోదయ, కేంద్రీయ విద్యాలయ లేదా డిఎస్సి డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ అన్నటువంటి టీచర్ ఎగ్జామినేషన్స్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ లాంటివి అవుతుంటాయి కదండి, కండక్ట్ చేస్తూ ఉంటారు కదా. అందులో ఇలాంటివి అనమాట మెథడాలజీ పార్ట్ లో అవి కూడాను అడుగుతారు. లేదా జేఎల్ ఎగ్జామినేషన్స్ లో అయితే 2012 నుండి కూడాను మెథడాలజీ పార్ట్ అనేది ఇంక్లూడ్ చేశారు. ఒక 20 మార్క్స్ కి, కొన్ని సందర్భాల్లో 2018 లో 25 మార్క్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఏపీఎస్సి జేఎల్స్ పేపర్ చూసినట్లయితే అలాంటి మెథడాలజీ పార్ట్ లో ఎక్కడైనా సరే వాట్ ఈస్ ద అదర్ నేమ్ ఆఫ్ లెక్సికల్ వర్బ్ అని అడగొచ్చు. ఆర్ ఇక్కడ మర్చిపోయాను, ఫర్ ఎగ్జాంపుల్
వీటిని సెమీ మోడల్ ఆక్సిలరీస్ లేదా మార్జినల్ ఆక్సిలరీస్ అని అంటారు. మార్జినల్ ఆక్సిలరీస్ అని అంటారు. సో ఎలాను వాట్ ఈస్ out of the given four, which one do you think is the semi model auxiliary? ఇచ్చిన 4 ఇంట్లో సెమీ మోడల్ ఆక్సిలరీ ఏదని చెప్పి ఇది ఇస్తూ మిగతా ఏవో ఇచ్చారు అనుకోండి, అప్పుడు వాటిని మనం క్లాసిఫై చేసేటట్టుగా రికగ్నైజ్ చేసేటట్టుగా ఉండాలి. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్ఎస్ మోషన్. We shall meet in the other class with finite verb and infinite verb. Please like, share and subscribe SS Motion. Thank you.